హలో అండి, హాయ్, వెల్కమ్ టు కేన్ ఫామ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్ప్రింగ్ ఆనియన్స్ తోటి అండ్ ఎగ్స్ తోటి ఒక సైడ్ డిష్ అయితే చేయబోతున్నాం రోటీస్కి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు అవంతా వేసుకున్నాక ఇలాగ నీట్గా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సన్నగా కట్ చేసుకునేటివి అవి అయితే వేసుకోవాలండి. అది కాసేపు ఏగనివ్వాలి. అందులో కొంచెం చెమ్మలాగా ఉంటుంది కదా, అవంతా వాటర్ అంతా వచ్చి ఎవాపరేట్ అయిపోయాక కొద్దిగా సాల్ట్, కారం, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగానే కారం అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవి కొట్టిపోసేయాలండి పెనంలోకి. ఇప్పుడు ఆ చెమ్మ పోయేదాకా మనం వేపుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి. హైలో పెట్టినామంటే కనుక తొందరగా మాడిపోతుంది. సో సిమ్లో పెట్టే చేసుకోండి. అలా కలుపుతూ ఉండాలి. 1 మినిట్కి అంతా అలా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు అడుగండది అంటకుండా ఫ్రై చాలా బాగుంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనం చేస్తున్నటువంటి ఎగ్స్ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ భుజియా రైస్ కన్నా సరే రోటీస్ కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కొంచెం అయితే సాల్ట్ సరిపోలేదు అనిపించి ఇంకొంచెం అయితే వేసానండి. ఎగ్స్ వేసాను కదా, అందువల్ల సాల్ట్ ఇంకొంచెం అడ్జస్ట్ చేయడం కోసం వేసాను. మరొకసారి కలిపేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కమెంట్ అయితే చేయండి, లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ డే బై డే ఇంకా ఎంతో రుచికరమైన వంటలు, స్వీట్స్ కానీ డైలీ వ్లాగ్స్ కానీ మీ ముందుకు వస్తానండి. తప్పకుండా వాచ్ చేయండి, నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవాలండి. మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి మనం వేపినప్పుడు. చూసారండి, ఆయిల్ ఎంత బాగా రిలీజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వేగిపోయిందని అర్థం. అంతే అండి, వెరీ సింపుల్గా చేసుకునేటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ తోటి ఆలు బుజ్జి అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. చూసారా, ఎమ్మీ ఎమ్మీ ఎంతో కలర్ఫుల్గా ఉన్నటువంటి, చూడంగానే తినాలనిపిస్తుంది అలా ఉంది స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ భుజియా. చూసారు కదా, థ్యాంక్ యూ.